సరే అంటే చాలామంది ఇప్పుడు వాడేది ఇయర్ ప్యాడ్స్ అని, ఇయర్ ఫోన్స్ అని వాటి వల్ల చెవికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఫ్యూచర్‌లో? అంటే డైరెక్ట్‌గా ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్సెస్ అయితే పూర్తిగా లేవండి. హ్మ్. అంటే అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అంటే మనకి చాలా స్టడీస్ వచ్చాయి దీని మీద. హ్మ్. ఎందుకంటే ఓవర్ ద ఫ్యూ డికేడ్స్ చాలామంది ఇయర్ ఫోన్స్ వాడకం అది పెరిగిన తర్వాత దీని మీద మల్టిపుల్ స్టడీస్ జరుగుతున్నాయి. హ్మ్. కాకపోతే 100% ప్రూవెన్ లేదు కానీ బట్ దేర్ ఈజ్ అసోసియేషన్. అంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అట్లా నా 24 గంటలు ఉండటం. ఓకే. రిపీటెడ్‌గా కంటిన్యూస్ కంటిన్యూస్‌గా. ఎక్స్‌పోజర్‌కి డెఫినెట్ రిస్క్ ఉంటుంది. హ్మ్. అప్పుడప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ వినడం వల్ల ఒక అరగంటో, గంటో ఇయర్ ఫోన్స్ విని రోజులో ఏదన్నా దీనివల్ల ప్రాబ్లం లేదు. హ్మ్. అలాగే పరిమితిని మించి మీరు సౌండ్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం. ఓకే. మీరు వితిన్ ద లిమిట్‌లో అంటే ఇన్ని డెసిబెల్స్ కన్నా ఎక్కువ బాగా లౌడ్ సౌండ్ మనకు తెలిసిపోతుంది. మన చెవిలో కంఫర్ట్ లెవెల్ ఏంటనేది మనకే మనకు అర్థమవుతుంది. తెలుస్తుంది. సో బియాండ్ దట్ మనం అంతకంటే ఎక్కువ పెట్టుకుని సౌండ్ వింటూ ఉండడం వల్ల చెవి అలాగే అది ఎక్కువ సేపు పెట్టుకోవడం వల్ల ఈ చెవికి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మేనియర్స్ సిండ్రోమ్ అంటే ఏంటి సార్ అసలు? మినియర్ సిండ్రోమ్ అంటే 3 కంప్లైంట్స్ ఉంటాయండి ముఖ్యంగా. అంటే చెవి వినపడకపోవడం, చెవిలోంచి గుయ్యమని శబ్దం రావటం, సౌండ్. మూడోది ఏంటంటే కళ్ళు తిరగటం. సో టినిటస్, డెఫ్నెస్, వర్టిగో అంటారు. ఈ 3 కంప్లైంట్స్ కలిపి వస్తాయన్నమాట. ఈ 3 కలిపి వచ్చినప్పుడు చెవిలో కారణం ఉంటుంది. సో చెవిలో కారణం ఏంటంటే 90% కేసెస్లో మనకి కాజ్ ఏంటనేది ఐడెంటిఫై అవ్వదు. కాజ్ ఉండదు, ఓకే. కానీ చెవి ప్రాబ్లం వల్ల ఈ 3 వస్తాయి. ఈ 3 ఎందుకు వచ్చిందనే దానికి ఆన్సర్ కూడా చాలా కష్టం అనమాట. ఓన్లీ మనం చూసి డయాగ్నోజ్ చేసి మిగతా ఏ కారణాలు లేవు అంటే బ్రెయిన్లో ప్రాబ్లం లేదు, లేదంటే వేరే నరాల్లో ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇన్నర్ ఇయర్ ఇందాక చెప్పాను కదా కాక్లియా అని. సో అలాగే కాక్లియా అండ్ దీన్ని లాబ్రింత్ అంటారు అనమాట. సో ఇన్నర్ ఇయర్లో ప్రెషర్ పెరగడం వల్ల, సో ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అంటారు దీన్ని. అంటే మనకి ఈ బ్రెయిన్లో ఫ్లూయిడ్ లాగే చెవిలో కూడా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ అనేది ఎక్సెస్గా ఉండడం వల్ల ఈ ప్రెషర్ పెరిగి దాని వలన వినపడకపోవడం, కళ్ళు తిరగడం అట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ప్రోగ్రెసివ్ ప్రాబ్లము. దీని ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అంటే మనం డయాగ్నోస్ చేసుకుని ఎర్లీగా డాక్టర్ని అంటే మనం ఏదైనా ప్రాబ్లం రాగానే ఇటువంటి లక్షణాలు ఏమైనా కనపడితే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ వీటి ద్వారా, అలాగే సాల్ట్ రెస్ట్రిక్షన్ అని కొన్ని ఉంటాయి. సో పేషెంట్ని బట్టి మనం వాటిని చూసుకుని పూర్తిగా వర్కప్ డయాగ్నోసిస్ చేసుకుని అంటే అన్ని కారణాలు ఇంక వేరే ఏ కారణాలు లేదన్నప్పుడు మనం పూర్తిగా ఈ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే చెవిలో నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు అంట. అంటే చెవిలో నొప్పి అంటే చెవిలో నొప్పి వల్ల తల తిరగడం అనేది రాదండి. అంటే మామూలుగా సివియర్ పెయిన్ చెవిలో వచ్చినప్పుడు వేసోవేగల్ అటాక్ అంటారు అనమాట. అంటే ఏమవుతుందంటే కళ్ళు తిరుగుతాయి. అంటే అది బాడీలో చెవికే కాదు, ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఒక్కొక్కసారి గుండె మీద ఎఫెక్ట్ అయ్యి కొంచెం కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. సో అది వేరు, అంతే తప్ప డైరెక్ట్గా ఇట్లా ఉండదు. సో చెవి నొప్పి నుంచి కళ్ళు తిరగటం అనేది ఉండదు. సో మామూలుగా ఏంటంటే ఈ చెవిలో ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల ఈ కళ్ళు తిరిగే అవకాశం, వర్టిగో అంటారు, అలా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి చెవి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం చెవిలో ఇయర్ డ్రమ్ లో హోల్ పడినప్పుడు చెవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కళ్ళు తిరగచ్చు. అప్పుడు దాంతో పాటే చెవి ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి కూడా రావచ్చు. సార్ అంటే చెవికి సర్జరీ అయిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందంటారు? అంటే అది టైప్ ఆఫ్ సర్జరీని బట్టి ఉంటుందండి. అంటే మనకి ఏ సర్జరీ చేసాం అనే దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా కూడా చెవి ఇయర్ డ్రమ్ మీద కనుక మనం సర్జరీ చేస్తే ఇయర్ డ్రమ్కి కానీ లోపల ఉన్న మిడిల్ ఇయర్ అన్నాను కదా ఇందాక, మధ్య చెవి, వీటిల్లో ఉండే సమస్యలకి కానీ ఆ లోపల ఉండే వాటికి చేసినప్పుడు ఒక 3 to 4 weeks అయితే ఎయిర్ ట్రావెల్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఫ్లైట్స్లో వెళ్ళొద్దని చెప్తాం అనమాట. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది వాటి మీద పడుతుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి హీలింగ్ డిస్టర్బెన్సెస్ అవి వచ్చే అవకాశం ఉంటుందని అవాయిడ్ చేయమని చెప్తాం. కొంతమంది 2 weeks కూడా ఫ్లై చేయమనే వాళ్ళు ఉంటారు. అది అంటే మనకి మన ఇండివిజువల్ చాయిస్. బట్ మినిమం 2 weeks అయితే ఫ్లై చేయకుండా ఉంటే మంచిది. సో తర్వాత ఏంటంటే చెవి నీళ్లు పోకుండా చూసుకోవాలి. అంటే తలస్నానం అది కూడా మనకి చెవి వెనకాతల కట్ చేసి, అంటే కొంచెం ఇక్కడ స్కిన్ కట్ చేస్తాం అనమాట, ఇక్కడ కట్ చేసి చేసినప్పుడు ఏమవుతుందంటే
అక్కడ అస్తమాటు తడుస్తూ ఉంటే కనుక ఆ వూండ్ హీల్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 వీక్స్ హెడ్ బాత్ చేయకుండా ఉండమని చెప్తాము. అలాగే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వెనకాతలు మనం ఏం కట్ చేయకుండా డైరెక్ట్గా ఇయర్ కెనాల్ నుంచి సర్జరీ చేస్తాం. సో డైరెక్ట్ మనము బయట కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీంట్లో కూడా ఏంటంటే మీకు ఏ ఆపరేషన్ అయినా సరే చెవిలోకి మాత్రం నీళ్లు వెళ్ళకూడదు అనేది మస్ట్ అనమాట. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చేసిన ఆపరేషన్ చెడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అది ఒక 2 to 3 వీక్స్ అనమాట. దీనికి కూడా మంచి ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇయర్ క్యాప్స్ అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మనము కాటన్కి వ్యాజిలైన్ రాసి చేతులు బాగా స్టెరిలైజ్ చేసుకుని స్టెరైల్ కాటన్ ఒక దానికి వ్యాజిలైన్ పెట్రోలియం జెల్లీ అని థిక్గా వస్తుంది. సో దాన్ని రాసి బయట చెవిలో పెడతాం అనమాట. చెవి లోపల ఏం పెట్టకూడదు, చెవి బయట దీంట్లోనే పెట్టి దానికి చిన్న ఇయర్ కవర్ వేసుకోమని చెప్తాం అనమాట. అలా తలస్నానం చేసుకుని కొన్నాళ్ళు అంటే మళ్ళీ మీరు డాక్టర్కి రెగ్యులర్ చెకప్స్లో వెళ్తూ ఉంటారు కదా, అంతా హీల్ అయిపోయింది బాగుందన్న తర్వాత అన్ని యూజువల్గా చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి చెవిలో. చెవి కెనాల్ కూడా చాలా పెద్దగా అయిపోతుంది. వాళ్ళు చాలా మంది అలాంటి కేసుల్లో దీన్ని మాడిఫైడ్ మ్యాస్టోడెక్టమీ అంటారు, రాడికల్ మ్యాస్టోడెక్టమీ అంటారు. వీటిలో ఏమవుతుందంటే మీకు చెవి లోపల స్విమ్మింగ్ అవి చేయడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇయర్ కెనాల్ ఇంత చిన్నగా ఉంటుంది మనలాగా, వాళ్ళకి చాలా పెద్దగా అయిపోతుంది. సో వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ రావడమే కాదు కళ్ళు తిరగడం అట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దానికోసం అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. చిన్నపిల్లలకి స్నానం చేయించడం అనేది పెద్ద టాస్క్గా ఉంటుంది. అట్లాంటప్పుడు పిల్లలకి అసలు ఎట్లా కేర్ తీసుకోవాలంటారు సార్ చెవిలోకి వాటర్ వెళ్ళకుండా? పిల్లలకి జనరల్గా అంటే మనం స్పెసిఫిక్గా మనకి భగవంతుడు న్యాచురల్గా గ్రూవ్స్ ఇచ్చాడండి చెవికి. సో మనకి స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు పర్టికులర్గా మనం చెవిలో పోస్తే తప్ప చెవిలో వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. మనం స్నానం చేయించేటప్పుడు బేబీని పక్కకి తిప్పి నీళ్లు పోస్తే చెవిలోకి అట్లా నీళ్లు పోతాయి తప్ప మామూలుగా స్నానం చేసేటప్పుడు 1-2 చుక్కలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీళ్లు పోయే అవకాశం మనం డెలిబరేట్గా పోస్తే తప్ప అంత జనరల్గా ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే మెయిన్ మనం చేసుకున్నట్టే మనకి పెద్దవాళ్ళకి ఏవైతే జాగ్రత్తలు అనుకున్నామో అలాగే పిల్లలకి మనం తల్లిదండ్రులు కానీ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు తర్వాత అయిపోయిన తర్వాత ఈ తువ్వాళ్ళు ఇలా చుట్టి లోపల పెట్టి క్లీన్ చేయటం, లేదంటే ఇలా పెట్టి ఏదైనా చేస్తే బయట వరకు చేయొచ్చు. ఇయర్ కెనాల్ లోపల మాత్రం ఏమీ పెట్టకూడదు. అండ్ ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉండి పిల్లలు ఏడుస్తున్నట్టు, చెవి నొప్పి ఉన్నట్టు, చెవి ఇన్ఫెక్షన్ ఉందని అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి తప్ప మనంతటా మనం సొంతగా ఏమీ చేయకూడదు. ఎస్పెషల్లీ పిల్లలు ఏంటంటే ఇయర్ డ్రమ్ చాలా బయటికి కొంచెం ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. వాళ్ళకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకంటే. ఓకే సార్, చెవి వాటి జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం.